తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 సంవత్సరం, నూతన సంవత్సరం, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు అసలు మన జాతకాలు ఎలా ఉన్నాయి, మన రాశి ఫలితం ఎలా ఉండబోతుంది, సంవత్సరం పొడవునా మనకేమైనా ఐశ్వర్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే దరిద్రం పట్టుకునే అవకాశం ఉందా? సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అసలు మన రాశి ఏంటి, ఆ రాశి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా, సో ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో అందులో అది తెలుసుకోవాలి అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటే కానీ ఎప్పుడు మనం జాగ్రత్త పడాలో, ముందడుగు వేయాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి సో ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి 2025 నూతన సంవత్సరంలో అసలు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, 2025 కొత్త సంవత్సరం, అఫ్ కోర్స్ మనకు ఉగాదినే నూతన సంవత్సరంగా భావించినా కూడా మనకు సంవత్సరం మారుతుంది, నెల మారుతుంది, తేదీలు మారుతున్నాయి. అలాగే మనకు ఈసారి వచ్చేసి రాహుకేతువులు మారుతున్నారు. ప్రతి ఏడాది గురు కూడా మారుతూ ఉంటారు. ముఖ్యంగా శని ప్రభావం కొంతమందిని వదిలేస్తుంటే హమ్మయ్య అనుకుంటారు, కానీ కొంతమందిని పట్టుకుంటే అమ్మో తల మీద భారంగా భావిస్తారు. సో మరి ఈసారి ఏ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే క్రమంలో మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంది అంటారు? బాగుందనుకోవచ్చా, బాగోలేదనుకోవచ్చా? గతంతో పోలిస్తే 2025 నూతన సంవత్సరంలో నూతనంగా ఉంటుంది అనుకోవచ్చా? ఒక్కసారి తెలియజేస్తారా? సో గిరిజ గారు, చాలా సంతోషం అండి. ఫస్ట్ రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి మన మహర్షులు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటేనండి, మనిషి అనేవాడు బ్లిస్ఫుల్గా జీవించాలంటండి, హ్యాపీగా, ఖుషీగా, సౌఖ్యంగా. దేవతలు మనం పుట్టించింది అందుకేనంటండి. కాకపోతే మనం అది చేయకుండా బాధపడుతూ ఉంటాం. మనం అనుకున్న పని కాకుండా, ఏదో ఒక పని మనం అనుకుంటే కాకుండా. మనిషి సాధించాల్సిన 4 ఉంటాయి అని చెప్తారండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షమే. మనిషి అంతా ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారండి. అది గృహస్థుడి దగ్గర నుంచి కానీ సన్యాసుల దగ్గర వరకు ఈ 4 ఇంక వేరే ఏమి ఉండదు అనమాట. అయితే వీటిని సాధించుకోవటంలో చాలా అవకతవకలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వీటిని తెలుసుకోగలిగితే ఫస్ట్ వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ట్రిక్స్, పరిహారాల రూపంలో మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మహర్షులు మనకి జ్యోతిష శాస్త్రాన్ని ఇచ్చారండి. సో మనిషి అనేవాడు ఒక్కోసారి తనకి ఏం చేయాలో అర్థం కాక, మంచి చెడు చేయాలి, ఎలా చేస్తే అర్థం కాక, ఎలా పడితే అజ్ఞానంతో కొన్ని తప్పులు కూడా చేసేస్తూ ఉంటారు అనమాట. అందుకని తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే అలాంటి తప్పులు చేయకుండా చాలా చక్కగా స్మూత్గా లైఫ్ వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మీరు అడిగినట్టు విధంగా తెలుసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలుసుకోవటం ఇంపార్టెంట్ అండి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని చెప్తున్నాం. అంటే తెలుసుకోవాలంటే ఎక్కడ ప్లస్ పాయింట్, ఎక్కడ మైనస్ పాయింట్ ఉందని తెలుసుకోవాలి. ఇది మన జ్యోతిష శాస్త్రం మనకు బిగినింగ్లోనే కనుక మనం తెలుసుకోగలిగితే ఈ సంవత్సరంలో మనకి ఏ వాటిలో పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకోగలిగితే ఫస్ట్ అదే సగం రెమెడీ. సో పెద్ద ట్రిక్ ఏమి ఉండదు అనమాట. ఫ్లోర్ మీద నీళ్లు పడి ఉంటాయండి, మనం తెలుసుకోకుండా వెళ్తే ప్రాబ్లం, ఎక్కడ కాలిపోతాం. తెలుసుకోగలిగితే ఫస్ట్ ఇది అని ఒక బోర్డు ఏదో పెట్టుకొని, ఒక ఇండికేషన్ పెట్టుకొని స్లోగా వెళ్తామండి. తర్వాత ఆ నీళ్ళని క్లియర్ చేసుకోవటం లేదా దాటిపోవటం సంథింగ్ చేస్తాం. అలానే ఈ రాశి ఫలాలు తెలుసుకుంటే చక్కగా ఉంటే హ్యాపీ, లేదు అనుకుంటే ఎక్కడ, ఏ టైంలో, ఏ విధంగా అని తెలుసుకోగలిగితే సగం రెమెడీ అక్కడే వచ్చేస్తుంది. అందుకని మనం రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన విధంగా మిథున రాశి కనుక చూసుకుంటే ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా కూడా మనకి మిథున రాశి కిందే వస్తారండి. మన పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు, ఈ అక్షరాలు ఉన్న వాళ్ళకంతా కూడా మనకి మిథున రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. మనం మీరు ఇందాక అడిగిన విధంగా కనుక చూసుకుంటే ఈసారి 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయండి. సో వెరీ రేర్ కాంబినేషన్. ఒకే సంవత్సరంలో 4 ప్లానెట్స్ యూజువల్గా కావండి. ఎందుకంటే శని 2.5 సంవత్సరం మూవ్ అవుతూ ఉంటాడు. మ్యాక్సిమం 2 ప్లానెట్స్ లేదా 3 అవుతూ ఉంటాయి. 4 ఎప్పుడు కావాలి, ఇప్పుడు 3 అవుతున్నాయండి. ఇందులో శని వచ్చేటప్పటికి 29వ తారీఖున మారుతూ ఉన్నారండి, మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. దీనివల్ల చాలామందికి ఏలినాటి శని నుంచి విముక్తి వస్తుంది, కొంతమంది ఏలినాటి శని పట్టుకుంటారు అనమాట. అష్టమ శని, అర్ధాష్టమ శని కొంతమందికి హ్యాపీగా వదిలిపెడతారు, కొంతమంది పట్టుకోపోతూ ఉంటారు. కొంతమందికి గురువు వచ్చేటప్పటికి గురువు రాహుకేతులు ఆల్మోస్ట్ మే 14th, 18th మారిపోతున్నాడు. 3 ప్లానెట్స్ కూడా ఒకేసారి మారుతూ ఉన్నాయన్నమాట. అంటే మే వచ్చేటప్పటికి మనకి మిడ్ ఇయర్ అనుకోవాలి ఆల్మోస్ట్ అనమాట. ముందు తర్వాత అన్నట్లుగా మనం చూసుకోవచ్చు జాతకం. ఈటి గ్రహాల వల్ల మనకి ఒక సూక్ష్మంగా కనుక చెప్పుకుంటే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళకి ధన ప్రవాహానికి అయితే ప్రాబ్లం ఉండదు, అది మేజర్ రిలీఫ్. కానీ వీళ్ళకి వచ్చిన ధనంతో సరిపోక
విపరీతంగా ఖర్చులు పెరిగిపోయి డబ్బుకి అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రెండు ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏదైనా స్మార్ట్ వర్క్ చేసి బయటకు వెళ్తాము, ఓకే ఈ పని అవ్వట్లేదు, ఏదో విధంగా అవుదాము, మంచి చెడు గాడు దేవుడికి వదిలే, ముందు మన అయిపోతే మనం పని చేసుకుందాం అన్న ఒక ఆలోచన వచ్చేస్తుందండి. ఈ టైంలో వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోవటం, అపమార్గంలో ఇలా ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక స్మార్ట్ వర్క్ చేసేసుకుందాం అన్న యాంగిల్ వీళ్ళు ఎక్కువ ఉంటారనమాట. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడతారు. బట్ ఓవరాల్గా అయితే బాగుందని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ శని మారటం వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి 10th హౌస్లో శని ఉండడం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బందులు ఉంటాయి. శని ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి ఆ భావన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎలా అయితే కృష్యాది సర్వ విఘ్నం అని చెప్తానమాట. ఏదైనా కనుక పని హార్డ్ వర్క్ చేస్తే మీరు పెట్టినంత హార్డ్ వర్క్ తగిన రిజల్ట్ అయితే రాదు. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎక్స్పెక్టేషన్స్ మరీ టూ మచ్ పెట్టుకోకుండా ఇంతకుముందు లాగా ఒక ఫోన్ కాల్తో పని అవటం, చక్కగా పనులు చేసుకోవటం, ఏముందిలే ఏది చేసినా వర్కౌట్ అవుతుంది అన్న సిచ్యువేషన్ కాకుండా కొంచెం మీకు చేసిన పనికి అంత రిజల్ట్ రాకుండా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఇది మేజర్కి వీళ్ళకి జరగబోయే సంవత్సరం అండి. పర్టికులర్ వర్క్ రిలేటెడ్లో శని వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది కాకుండా వెకులం, సంతాపం, పాప, విఘ్నం అని చెప్తామంట. అంటే ఏమవుతుందంటే స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేద్దామన్న థాట్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి విఘ్నాలు ఎక్కువ కలుగుతుంటాయి. సమస్త కార్యాలకు విఘ్నం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనసులో బాధపడుతూ ఉంటారు. సో ఒక రకంగా సింపుల్ వర్డ్ చెప్పంటే ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు వచ్చేస్తాయి. ఈ ఇబ్బందులు తప్పించుకోవడానికి స్మార్ట్ వర్క్ ఏదైనా చేద్దామని ఆలోచనలు వచ్చేస్తాయి. దీని గురించి మెంటల్గా ఎక్కడో ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మేజర్గా శని తీసుకొచ్చే ప్రాబ్లం వీళ్ళకని శని వల్ల ఎఫెక్ట్ బాగానే ఉంది అయితే. అవునండి. తర్వాత గురువు వచ్చేటప్పటికి 12వ ఇంట్లో ఫస్ట్ మే 18th ఎలా ఉంటుందంటేనండి 12th హౌస్లో ఉండడం కనుక శుభమూలాత్ వ్యయం అని చెప్తారనమాట. అంటే వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తారు. దేనికి ఖర్చు చేస్తారంటే దాన ధర్మాలకి, పెళ్లి చేయటానికి, ఇంట్లో ఏదో ఒక పెద్ద శుభకార్యం జరగటం వల్ల శుభకార్యం చేయటం, లేదంటే ఇల్లు కట్టుకోవటం. కానీ ఇల్లు అంటే ఏంటంటే అప్పటిదాకా సంపాదించుకున్నంత దానికి ఖర్చు పెడతారు. అట్లా ఒక మంచి శుభకార్యాన్ని గురించి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. సో దీనికి ఏం చెప్తారంటే శుభమూలో వ్యయం అని చెప్తారన్నమాట. తర్వాత ప్రాణి క్రయ విక్రయ దోషణం అంటే వీళ్ళకి సంబంధించిన అప్పటిదాకా బాగా ఉన్న ఒక బిజినెస్ కానివ్వండి, పశువులు కానివ్వండి, గోవులు లాంటి వీళ్ళకి ఇప్పటిదాకా కాపాడిన వాటిని అమ్మే ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల కొంచెం పక్కన వాళ్ళు ఎందుకు బాగున్నదాన్ని ఎందుకు అమ్ముతున్నాం అని చెప్పేసి మాట పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన భ్రష్టత్వం, డీ ప్రమోషన్స్, వర్క్లో కొంచెం టఫ్నెస్ ఫేస్ చేసి డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా వర్క్ రిలేటెడ్ అని మనం చెప్పుకోవాలి. అయితే మనకి గురువు గారు 12th హౌస్లో మే తర్వాత ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో చిక్కులు, చిరకాకులు, అపకీర్తి, తర్వాత హై అఫీషియల్స్ నుంచి వీళ్ళకి విపరీతమైన ప్రెషర్ ఉంటుందండి. టోటల్గా శని ప్రకారం చూసుకున్నా, గురువు ప్రకారం చూసుకున్నా వీళ్ళకి ప్రొఫెషన్లో, ఉద్యోగంలో బాగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం వర్క్ ఫ్రంట్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. పేషెన్సీ చాలా అవసరం అనమాట. తర్వాత రాహు 10th హౌస్లో ఉండి వీళ్ళకి 9th హౌస్కి మూవ్ అవటం కూడాను ఇది మనకి ఏం చెప్తారంటే ఒక రకంగా మంచిదని మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ 6 months బాగా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళకి ఎలాంటివి అంటే ఫస్ట్ 5 monthsలో అభిష్ట సిద్ధి, ఏదైనా కనుక పని అనుకుంటే పని చేసుకుంటారు, చక్కగా భోజనం తింటారు, కర్మసిద్ధి ఏ పని అనుకున్నా చేసుకుంటారు, చాలా సౌఖ్యంగా ఉంటారు. అదే వీళ్ళకి టఫ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు కూడా గురువుతో పాటు 19th 28th వీళ్ళు కూడా మారుతూ ఉన్నారండి. ఈ మారిన రాహు వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనకి ఈ ఇయర్లో మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 6 monthsలో మనకి గురువు రాహు ఇద్దరిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా అందుకు కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఏ విధమైన ప్రాబ్లం చేస్తుంటే ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాల్లో ఇబ్బందులు అవుతాయి. తర్వాత ధనధాన్యము మొదలైన వాటి విషయంలో సరైన రిజల్ట్ రాక వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీటి వల్ల వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందండి. అంటే పూర్వకాలంలో మనకేమంటారు గుర్రాలు, ఎద్దులు, ఆవులు, ఏనుగులు ఇలాంటివి ఉంటాయి కదండి. వీటి గురించి వాటిలో నాశనం అయ్యే అవకాశం ఎక్కువ. బట్ ఈ రోజులో అవి లోవు కాబట్టి అండి వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ కానివ్వండి, సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇట్లాంటి ఏమైనా కనుకుంటే వాటిలో వీళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. ఒక రకంగా చూసుకుంటే ఫస్ట్ 6 months కొంచెం యావరేజ్గా ఉంది, లాస్ట్ 6 months కొంచెం టఫ్గా ఉందని మనం గమనించుకోవాలి. ఈ టఫ్ కూడాను ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి ఎక్కువగా ఉందని గమనించాలి. ఓకే గురుగారు, మరి స్టూడెంట్స్కి విద్యాపరంగా ఎలా ఉండబోతుందని? స్టూడెంట్స్కి అయితే చాలా బాగుందండి. అందులో విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉండటంతో వీళ్ళని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, మరి వ్యాపారానికి ఎలా ఉంది, రైతులకు ఎలా ఉండబోతుంది? రైతులకి కానివ్వండి, వ్యాపారస్తులకి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు కనుక గమనించుకుంటే
బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రొఫెషన్ చేసే వాళ్ళకి కొంచెం టఫ్నెస్గా ఎక్కువగా ఉంటుంది, మీరు గమనించుకోవాలి. ఓకే గురుగారు, మరి రాశి పరంగా చూసుకున్నాం, మరి నక్షత్ర పరంగా చూసుకుంటే ఏ ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సో మీరు ఎన్ని విధంగా కనుక చూసుకుంటే మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది జ్యోతిష శాస్త్రంలో. ఈ మిథున రాశిలో మూడు నక్షత్రాలు వస్తాయి. ఒకటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఓకే. ఇందులో మృగశిర వాళ్ళకి కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి రాజ్య లాభం ఉందండి, బాగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా కనుక ఫారిన్ ట్రై చేస్తూ ఉంటే ఇది బెస్ట్ టైం అని మనం వాళ్ళకి చెప్పుకోవాలి. ఇయర్ అంతా కనుక మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ వీళ్ళకి బాగా డిగ్నిటీ, గౌరవం, మర్యాద అందరి దగ్గర నుంచి వచ్చే అవకాశం మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉంది. ఇది మంచి టైం అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, అందరి నుంచి బాగా గౌరవం, రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత రాజ సమాన సౌఖ్యము, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కింగ్లీ లాగా చూసుకుంటూ, వీళ్ళు ఒక రాజులాగా చూసుకుంటూ అందరిని గౌరవిస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, డిగ్నిఫైడ్గా ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కూడాను ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకుంటే వీళ్ళు కూడా బాగా కలిసి వచ్చేయరని మనం చెప్పుకోవాలి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను మనకి కేతు వల్ల, అది కొంచెం గమనించుకోవాలి. ఆ తర్వాత ఏదో ఒక విషయంలో జూలై నుంచి లాస్ట్ 6 monthsలో భయపడే సిచ్యువేషన్స్ వీళ్ళకి వచ్చేస్తాయండి. సో అది పునర్వసు నక్షత్రం వాళ్ళు గమనించుకొని ఆ భయం దానికి వాళ్ళ రూట్ కంటెంట్ ఐడెంటిఫై చేసుకొని వేరే వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మీకు తెలుస్తుంది. తర్వాత వీళ్ళకి రాజసమాన సౌఖ్యము బాగుంటుంది. సో రెండు పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఛాలెంజ్, ఒకటి హెల్త్, రెండోది ఏదో భయం కలిపే సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. అవి రెండు కాకుండా మిగతా విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి. ఓకే గురువుగారు, అయితే రాశి పరంగా కొంత అటు ఇటుగా ఉన్న, నక్షత్ర పరంగా ఉన్న వాళ్ళకైతే కొంత బాగుంది, మిగతా నక్షత్రం వాళ్ళకి కాస్త అటు ఇటుగా ఉంది అనుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ న్యూ ఇయర్ లో మిథున రాశి వారికి ఒక 100లో ఎంత, ఒక 50% బాగుంది అనుకోవచ్చు అంటారా? అవునండి, ఒక రకంగా చెప్పాలంటే మాకు 50-50గా ఉంది. 50% బాగుంది, 50% ఛాలెంజింగ్ ఉంది చెప్పాలన్నమాట. ఓకే గురుగారు, సో మేజర్ గా 2025లో మేజర్ గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మేజర్గా చేసుకోవాల్సిన ఫలితాలు అంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం 10th హౌస్లో ఉండటం వల్ల ఏంటంటే స్మార్ట్ జాబ్ చేయాలని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటేనండి, శనికి సంబంధించి వీళ్ళు ఏదైనా కనుక తిరుపతి వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకున్నా కానీ చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకున్న శని త్రయోదశి రోజున వీళ్ళు కనుక శనికి తైలాభిషేకం చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది, ఓవరాల్ గా బాగుంటుంది. అయితే వీళ్ళకి గురువు కూడాను కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కాబట్టి వీళ్ళు గురువారం రోజున శనగల దానం చేస్తే చాలా బాగుంటుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదివిన, లేదంటే కోటపకొండలో మేధా దక్షిణామూర్తి కోటేశ్వర స్వామి ఉన్నారండి, అక్కడ వాళ్ళు కనుక విజిట్ చేసినా కానీ అక్కడ సామూహికంగా దేవస్థానం వాళ్ళే పూజలు చేస్తారు గురు దోషాన్ని పోవటానికి. అది గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ చేస్తారు. అక్కడికి ఆ దేవస్థానం వాళ్ళ కనుక సంప్రదించి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు హోమం చేస్తారు. స్వామికి చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది. ఆ హోమం కనుక చేయించుకోగలిగితే విద్యార్థులు కానీ, లేదంటే గురువుకి సంబంధించి బాధపడుతూ ఉన్నా కానీ వీళ్ళకి ఉద్యోగంలో రాంగ్ అంటే మేజర్ డెసిషన్స్ రైట్ డెసిషన్స్ కావాలి, గురువు ఇచ్చేది రైట్ డెసిషన్ అనమాట. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఎవరైనా కనుక చికాకులు, తర్వాత సంపదలన్నీ పోతున్నా అక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ రెండు చేసుకోగలిగితే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఇంకెవరైనా సరే వీళ్ళకి రాహుకి సంబంధించి ఇంకా వేరే విధంగా కనుక చూసుకోగలిగితే అమావాస్య రోజున ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి చేసుకుంటే చాలా కలిసి వస్తుంది. ఓకే, సో గురు బలం తక్కువగా ఉంది కాబట్టి గురువులను ఎక్కువగా పూజించుకోవడం బెటర్ అంటారు. అవునండి. ఓకే గురువు గారు, 2025 అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో రాశి పరంగా మిథున రాశి వారికి మనం అనుకున్నట్టుగా 50-50 ఛాన్సెస్, పర్లేదు. ఒక ఇయర్ ఒక రకంగా ఉంటుంది, ఇంకో ఇయర్ మారుతూ ఉంటుంది. సో వాళ్ళకి 2025 జాన్ టు డిసెంబర్ వరకు మేజర్ పాయింట్స్ తెలియజేశారు, చాలా చక్కగా వివరించారు. పరిహారాలు కానివ్వండి, రాశి ఫలితాలు కానివ్వండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. సో చూశారు కదండి, ఇవి రాశి ఫలితాలు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏదైనా రాశిపరంగా కానివ్వండి, నక్షత్రపరంగా కానివ్వండి, మీకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా గురువు గారు స్పందిస్తారు, మీకున్న సందేహాలను నివృత్తి చేస్తారు. థ్యాంక్ యూ.